అదేవిధంగా ఇవాళ ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సిటీలో కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన కూడళ్ల నుంచి ట్రాఫిక్ ను దారి మళ్లించే ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ ప్రదేశాలను కూడా నిర్దేశించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన దృష్ట్యా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోడీ సిటీలో ఉన్నంతసేపు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందించనున్నారు. ఇక నగరంలోని ప్రధాన రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సికింద్రాబాద్ ఎస్పీ రోడ్, గ్రీన్ ల్యాండ్స్, సీఎం క్యాంప్ ఆఫీస్, రాజ్భవన్ రోడ్, హైదరాబాద్, బేగంపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వెళ్లే వాహనాలు, హిమాయత్ నగర్ బై జంక్షన్ వైపు, కింగ్కోటి నుంచి బషీర్బాగ్ వెళ్లాల్సిన వాహనాలు తాజ్మహల్ హోటల్ మీదుగా ఆబిడ్స్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. బషీర్బాగ్ జంక్షన్ నుంచి ఆబిడ్స్ వైపు వెళ్లే వాహనాలు హైదర్గూడ, కోటి రూట్లకు మళ్లించారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి రాజ్భవన్ వైపు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి ప్రెస్ క్లబ్ వైపు, ఆబిడ్స్ గన్ ఫౌండరీ నుంచి ప్రెస్ క్లబ్ వైపు రాకపోకలు నిషేధించారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో అవసరమైనప్పుడు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నారు. ట్రాఫిక్ ఆంక్షల నుంచి పాస్ ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది. నగరంలో మొత్తం 5,000 మంది పోలీసు సిబ్బంది బందోబస్తుతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టీఎస్ఎస్పీ, ఆర్మ్డ్ ఫోర్స్, సాయుధ బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎల్బీ స్టేడియం వరకు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానం చేశారు. ఎల్బీ స్టేడియం ఎంట్రన్స్ లో రో పార్టీ బందోబస్తును పర్యవేక్షించనుంది. ప్రధాని వచ్చే మార్గంలో 17 మౌంటెడ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మోడీ పర్యటనను అడ్డుకోవాలని చూస్తే చర్యలు తప్పవన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. ప్రధాని పర్యటన దృష్ట్యా బేగంపేట్, ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. ప్రధాని సభకు తరలివచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నుంచి వచ్చే వాహనాలకు ఎన్టీఆర్ స్టేడియంలో, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్ వాహనాలకు నిజాం కాలేజీ గ్రౌండ్స్లో, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం నుంచి వచ్చే వాహనాలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. మోడీ హైదరాబాద్ వచ్చి తిరిగి వెళ్లే వరకు నిరంతర నిఘా కొనసాగనుంది.